కాస్కో పాకిస్తాన్ అంటూ భారత్ గట్టి హెచ్చరికలు చేసింది. ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంతో పరిస్థితులు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, పాకిస్తాన్పై ప్రతీకార చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై పాకిస్తాన్కు భారత్ ఇప్పటికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తాజాగా త్రివిధ దళాధిపతుల సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ధీటుగా జవాబిస్తామని, ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రధాని మోదీ ధీటుగా స్పందించారు. ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, భారత సైన్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని మోదీ తెలిపారు. యాక్షన్ ప్లాన్లో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు మోదీ చెప్పారు. టైం డేట్ భారత సైన్యమే ఫిక్స్ చేస్తుందన్నారు. ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వటమే తమ దృఢ జాతీయ సంకల్పమన్నారు. మన ప్రతీకారం ఎలా ఉండాలి, దాని లక్ష్యాలు ఎలా ఉండాలి, దాని సమయం ఎలా ఉండాలి వంటి కార్యాచరణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ సాయుధ దళాలకుందని మోదీ చెప్పారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? హరీష, ఏదైతే ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష ప్రధాని అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిందో దాంట్లో అనేక కీలక అంశాలను, అదేవిధంగా కొన్ని కీలక నిర్ణయాలను కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అయితే తీవ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వడమే ఈ భారతదేశం యొక్క జాతీయ సంకల్పం అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా సాయుధ దళాలను వృత్తిపరమైన సామర్థ్యాలపైన పూర్తి నమ్మకం ఉంది. ఇప్పటికే అది అనేక సార్లు కూడా అది రుజువైంది అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఉగ్రదాడికి సంబంధించి మన ప్రతీకారం ఎలా ఉండాలి, దాని లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి, ఎంత సమయం అవసరం పడుతుంది వంటి కార్యాచరణకు సంబంధించిన పూర్తి స్వేచ్ఛ సాయుధ దళాలకే ఆయన అప్పచెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఏదైతే మోదీ గతంలో కూడా ఆయన అనేక సార్లు చెప్పడం జరిగింది, ఉగ్రవాదాన్ని కూకటి వేలతోటి పెకిలియడమే ప్రధాన లక్ష్యం. ప్రపంచం మొత్తం కూడా ఈ ఉగ్రవాదాన్ని తీవ్ర సమస్యగా ఎదుర్కొంటున్నప్పటికీ దేశాల మధ్యలో కొంత సయోధ్య లేకపోవడమే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేది కూడా ఆయన అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. సైనిక బలాలపైన ఆయనకున్న నమ్మకాన్ని మరోసారి కూడా త్రివిధ దళాధిపతుల వద్ద ఆయన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఆపరేషన్ కి సంబంధించి ఎల్ఓసి వద్ద కావచ్చు, పాకిస్తాన్ కి సంబంధించిన ప్రతి అంశం పైన కూడా త్రివిధ దళాధిపతులకే పూర్తి స్వేచ్ఛనియడం జరిగింది. ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకున్నా ప్రభుత్వం మీకు పూర్తిగా అండగా ఉంటుందన్న విశ్వాసాన్ని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. దీంట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ మరియు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అదేవిధంగా సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఉగ్రవాదాన్ని అణిచివేసే దిశగానే ప్రధానంగా ఈ యొక్క చర్చ జరిగింది. రేపు సిసిఎస్ సమావేశంలో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న దానిపైన కూడా ఈ రోజు కొంత కీలకంగా చర్చ జరిగినట్టయితే మనకు తెలుస్తుంది. హరీష, థ్యాంక్ యూ గోపి.